హలో ఫ్రెండ్స్. నిజంగా సోషల్ మీడియాలో కొంతమంది లైఫ్ జర్నీ చూస్తే చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళల్లో 'నందూస్ వరల్డ్' అనే ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు తరచుగా తమ లైఫ్ జర్నీ గురించి చెప్తూ ఎంత కష్టపడి ఎలా ఎదిగారో, యూకేకి ఎలా ఎళ్లారో, అక్కడ తిండి లేక ఎంత బాధపడ్డారో అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళు కొన్ని వీడియోలో కూడా చెప్పారు వాళ్ళ జర్నీని, వాళ్ళ లైఫ్ స్ట్రగుల్స్‌ని. కానీ రీసెంట్‌గా వీళ్ళ పైన ఒక స్కామ్ ఎలిగేషన్ వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా ఇది ఎలిగేషనా కాదా అని ఆలోచిస్తే కొంతమంది ఈ స్కామ్‌కి గురైన వాళ్ళే 18,00,000, 15,00,000, 20,00,000 వరకు మేము వాళ్ళకి ఇచ్చామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ లాస్ట్‌కి మనం ఆలోచిస్తే సోషల్ మీడియాలో త్వరగా ఎదిగిన వాళ్ళు, ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు ఏదో ఒక స్కామ్‌లో ఇరుక్కున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఎవరి నందూస్ వరల్డ్ అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి ఫ్యామిలీకి సంబంధించిన కంటెంట్ చూసేవాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో ఫన్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా తెలిసే ఉంటారు. వీళ్ళు రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఈ నందు అనే యూట్యూబ్ ఛానల్ నడిపించే ఆవిడ యొక్క హస్బెండే మధుకర్. ఇతను కూడా ఈమె వీడియోలలో కనిపిస్తూనే ఉంటాడు. ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాడు. ఈ మధుకర్ యూకేలో ఒక కన్సల్టెన్సీని నడిపిస్తూ యూకేకి వెళ్ళిన వాళ్ళకి, యూకేలో ఉన్న వాళ్ళకి అక్కడ జాబ్స్ ఇప్పిస్తూ కన్సల్టెన్సీగా ఉంటారనమాట. ఇది పూర్తిగా లీగల్ ఫ్రెండ్స్. ఎక్కడ ఇల్లీగల్ కాదు. వీళ్ళకి ఒక కన్సల్టెన్సీ ఉంది అండ్ 9 కంపెనీలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాట్లలో వీళ్ళకి జాబ్‌లు ఇప్పిస్తామని చాలా మందిని ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి, ఇండియా నుంచి తీసుకెళ్ళడానికి వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్ చేసి మరి కొంతమందిని అక్కడి వరకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఇందులో చాలా మందికి జాబ్స్ ఇవ్వకుండా వీళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు. జాబ్ సరిగ్గా ఇవ్వటం లేదు. లీగల్‌గా తీసుకున్న డబ్బులు వేరేగా ఉంటాయి. అండ్ ఇల్లీగల్‌గా కొన్ని డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఈ డబ్బులు వాళ్ళు విడతల వారీగా డిఫరెంట్ అకౌంట్‌లలో వేపిస్తున్నారు. వీళ్ళ అకౌంట్‌కు డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ చేయనియ్యరు. వీళ్ళ దగ్గర ఉండే సర్వెంట్సో లేకపోతే ఇండియాలో ఉన్న వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకో డబ్బులు ఇవ్వమని చెప్తారు. అండ్ లక్షల కొద్దీ వీళ్ళకి డబ్బులు ఇచ్చామంటూ దాదాపుగా ఒక 5, 6 రీసెంట్‌గా సోషల్ మీడియాకి ఎక్కారు. అండ్ వీళ్ళ పైన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారుతున్నాయి రీసెంట్‌గా. ఇక్కడ కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూకేలో మనం ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్ళాక మనకు జాబ్ వీసా అంటూ ఉంటుంది 2 ఇయర్స్. ఆ వీసా ఉన్నప్పుడు మనం జాబ్ ఖచ్చితంగా దొరకాలి. ఆ తర్వాత పేరోల్ అనేది కూడా జనరేట్ అవ్వాలి. ఈ నందు హస్బెండ్ అయిన మధుకర్ ఒక కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. సో అక్కడ ఆయన కన్సల్టెన్సీ ద్వారా జాబ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తుంటారు. అక్కడ అన్ని ప్రాసెస్‌లకు గాను సెపరేట్ అమౌంట్ ఉంటుంది. ఆ తర్వాత తను పర్సనల్‌గా 1000 పౌండ్లు, 1500 పౌండ్లు, 4000 పౌండ్లు, 2000 పౌండ్లు ఇలా అడుగుతుంటాడు. మనం ఇచ్చాక మనకు ఈ ఫెసిలిటీస్ ఇస్తాము, ఇక్కడ జాబ్ ఇప్పిస్తామంటూ తిప్పుతుంటాడు. అలా మేము చాలా లక్షలు ఇచ్చి మోసపోయాము. దీంట్లో ముఖ్యంగా ఇలాంటి ఎలిగేషన్ ఇది కొత్త ఏం కాదు ఫ్రెండ్. 7 నెలల క్రితం ఇలాంటి ఒక ఎలిగేషన్ వస్తే వాళ్ళప్పుడు బయటకు వచ్చి ఇది మాపై కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు. మేమంటే గిట్టని వాళ్ళు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ రీసెంట్‌గా కొంతమంది బయటకు వచ్చి ఇవి తప్పుడు ప్రచారాలు కాదు, నిజంగానే వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇందులో లక్ష్మణ్ అనే ఒక బాధితుడు మాట్లాడుతూ 17 లక్షలు నేను వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు డిఫరెంట్ అకౌంట్లలో తీసుకుంటారు. ఒక అకౌంట్‌లో వేయమనరు. వాళ్ళ దగ్గర ఉన్న సర్వెంట్ల అకౌంట్‌లోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్‌లోనో వాళ్ళు డబ్బులు వేయమంటారు. అండ్ ఆ తర్వాత జాబ్ ఇప్పిస్తామని తిప్పుతుంటారు. నందూస్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఒక కేఫ్ ఉంది, ఒక హెల్త్ కేర్‌కి సంబంధించిన ఒక ఫెసిలిటీ ఉంది. ఇలాంటి వాటిల్లో జాబ్ ఇప్పిస్తామని చెప్తారు. తీరా డబ్బులు కట్టాక వాళ్ళు మనల్ని తిప్పించుకుంటారు. జాబ్ ఇవ్వకపోగా మన డబ్బులు మళ్ళీ అడుగుతుంటారు. అండ్ అంతేకాకుండా యూకే రూల్స్ ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పేరోల్ సైకిల్ అంటూ ఉంటుంది. ఆ పేరోల్ సైకిల్‌లో మాత్రం డబ్బు పడకపోతే వెంటనే మీకు వీసా రిజెక్ట్ అయిపోయి మిమ్మల్ని రిటర్న్ వెళ్ళిపోమంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మీకు పేరోల్ అనేది జనరేట్ అవ్వాలి. మీరు డబ్బు మళ్ళీ పంపించండి అంటూ డబ్బు తీసుకొని మళ్ళీ వేయించుకుంటుంటారు. మన డబ్బులు మనకే ఇస్తూ సాలరీగా ఇస్తూ పేరోల్ జనరేట్ చేస్తుంటారు. ఇలా చాలా లక్షలు నేను ఇచ్చానన్నట్టుగా మాట్లాడారు. నరసింహ అనే వ్యక్తి కూడా 20 లక్షల వరకు ఇచ్చినట్టుగా కొన్ని వీడియోల్లో చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈయన కూడా సేమ్ స్టోరీ. అక్కడ తను ఉంటున్న ఏరియా నుంచి వీళ్ళు కాంటాక్ట్ అవ్వగా మధుకర్ వాళ్ళతో మాట్లాడి ఇన్ని డబ్బులు అవుతాయి, ఇంత అవుతుందని మొత్తం డీటెయిల్స్ చెప్పాక మనం డబ్బులు ఇచ్చాక మీరు ఆగస్టులో జాయిన్ అవ్వండి మా రెస్టారెంట్లో అన్నట్టుగా మాట్లాడి ఆ రెస్టారెంట్ ఓపెన్ అవ్వకపోగా జనవరి వరకు నన్ను తిప్పించుకున్నాడు. ఫోన్ చేస్తే ఎత్తడు, రెస్పాన్స్ ఇవ్వరు. అండ్ చివరికి ఆ రెస్టారెంట్ ఓపెన్
ఓపెన్ అయ్యాక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని కలవడు, మా ఫోన్లు ఎత్తాడు, మేము వచ్చామని తెలిసి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అండ్ ఇంతే కాకుండా ఆ నందు గారిని ఏమైనా అడిగితే ఫీమేల్ కార్డు ఉపయోగిస్తారు, ఫీమేల్స్తో మీరు ఇలాగే మాట్లాడతారు అన్నట్టుగా సీరియస్గా మాట్లాడతారు. నా మిసెస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా మాకు సాయం చేయండి, మా డబ్బులైనా మాకు రిటర్న్ ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడినా కూడా కనికరం లేకుండా ఉన్నారు ఈ వ్యక్తులు అన్నట్టుగా మాట్లాడారు. ఇదే విధంగా రాహుల్ అనే వ్యక్తి కూడా మోసపోయినట్టుగా తెలుస్తుంది. ఏకంగా 20 లక్షల వరకు ఈ రాహుల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ రాహుల్ యొక్క వైఫ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా, పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్తే అండ్ పోలీస్ వాళ్ళకు వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళకి సంబంధించిన అన్ని స్క్రీన్ షాట్లు, డబ్బులు పంపించినవన్నీ చూపిస్తే ఇక్కడ మీరు ఏం చేయలేరు, ఇక్కడ మీరు రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే మీ మీదనే కేసులు పడతాయి, మీరు ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అన్నట్టుగా పోలీసులు చెప్పారు. కానీ యూకేలో లీగల్గా ప్రొసీడ్ అవ్వడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే మేము చాలా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాము. ఇలాంటప్పుడు మళ్ళీ ఇలాంటి ఖర్చులు మేము నెత్తికి ఎక్కించుకోలేమన్నట్టుగా వీళ్ళు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళు అక్కడ లీగల్గా కూడా ఎవరిని అప్రోచ్ అవ్వలేరు ఫ్రెండ్. ఎందుకంటే వీళ్ళు కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళి జాబ్ వెతుక్కోవాలి. ఇన్ కేస్ వీళ్ళకు జాబు లేదని, మాకు జాబ్ ఇస్తామని మోసం చేశారని, మేము వాళ్ళ డబ్బులు ఇచ్చామని అక్కడెక్కడైనా కంప్లైంట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆలోచించండి, మీరు తప్పుడు దారి ద్వారా ఇక్కడ ఉందామనుకుంటున్నారని వీళ్ళపైన రిటర్న్ కేసులు పడతాయి కదా. ఇదే ఈ మధుకర్ వాళ్ళ యొక్క ధైర్యం ఫ్రెండ్. ఎవరిని మోసం చేసినా, ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ చేయలేరు, ఎవరు ఏం మనని చేయలేరు అన్నట్టుగా వీళ్ళ ధైర్యం ఉంది అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇండియాలో కేసు వేసినా కూడా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇండియాలో కేసు ఏమని వేస్తాం మనము, ఏమని చెప్తాము, వాళ్ళు ఇండియాకి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆ కేసు నిలబడుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాకు ఎందుకు మీరు ఎక్కలేదు, మీడియాలో ఎందుకు మాట్లాడలేదని కొంతమందితో మాట్లాడితే వాళ్ళు అనేది ఏంటంటే, మాకు తెలియదు ఇంతమంది బాధితులు ఉన్నారా అని, నేను ఒక్కనే బాధితుని అనుకున్నా, నాకు మాత్రం ఇలా జరిగింది అనుకున్నా, కానీ ఇంతమంది బాధితులు ఉన్నారని ఇప్పుడు బయటికి వచ్చాకే తెలిసింది. నిజంగా వాళ్ళకు కనికరం అనేది ఉండదు, ఆడవాళ్ళని చూడరు, ఏమని చూడరు, వాళ్ళకు డబ్బు తప్ప ఇంకో ఆశ లేదన్నట్టుగా చాలా బాధగా మాట్లాడుతున్నారు ఇక్కడ డబ్బు కోల్పోయిన వాళ్ళు. అండ్ అంతేకాకుండా ఏదైనా గట్టిగా అడిగితే మహిళ అంటూ మహిళా విక్టిమ్ కార్డు బయటికి తీస్తుంది ఈ నందు అనే మహిళ. చాలా దారుణంగా ఉంటారు వీళ్ళు, నిర్దాక్షిణ్యంగా రోడ్లపై వదిలేస్తారు. వేదో దేశాలకు మన తెలుగు వాళ్ళు కదా అని నమ్మి జాబ్ ఇప్పిస్తారని నమ్మినందుకు వీళ్ళు నట్టేట ముంచేస్తారు అక్కడున్న మన తెలుగు వాళ్ళని. ఇలాంటి వాళ్ళకు కఠినంగా శిక్షలు పడాలి, ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలన్నట్టుగా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. నిజంగా వీటికి సంబంధించిన ఆధారాలు ఇంకా క్లియర్గా బయటికి రాలేదు, ఇంకా వీళ్ళు తప్పు చేశారా లేదా అన్నది నిర్ధారణ జరగలేదు. ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్టుగా ఎక్కడ క్లారిటీగా లేదు. అండ్ నమోదైనా కూడా వీళ్ళకి ఎలాంటి సమన్లు వేస్తారు, వీళ్ళని ఎప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తారన్నది ఎవరికి తెలియకుండా అయిపోయింది. రీసెంట్గా వీళ్ళు దేశానికి వచ్చి తమ కొడుకుకు సంబంధించిన ఒక ఫంక్షన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఎవరికీ తెలియదు. ఇన్ కేస్ అప్పుడు తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని పట్టుకునే వాళ్ళు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఏదేమైనా కూడా విదేశాలకు వెళ్ళి ఎంతో పెద్ద భవిష్యత్తును, ఎంతో గొప్ప భవిష్యత్తును కలలు కన్నా చాలామంది ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోతూనే ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళే కాకుండా తరచుగా ఇలా కన్సల్టెన్సీస్ మోసం చేస్తున్నారన్నది మనం యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ న్యూస్లో చూస్తుంటాం. కానీ వీళ్ళు ఒక సెలబ్రిటీస్ హోదాలో ఉండడము, వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండడమే వీళ్ళ గురించి ఇంత చర్చ సాగేలా చేస్తుంది. నిజంగా యూకేలకు, అమెరికాలకు, కెనడాలకు వెళ్ళి బ్రతకాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. మీరు లీగల్ పద్ధతిలో వెళ్తున్నారా లేకపోతే ఇల్లీగల్ పద్ధతిలో వెళ్దాం అనుకుంటున్నారా? మీకు ముఖం తెలియని వాళ్ళని అక్కడ నమ్మి వెళ్తే వాళ్ళు రోడ్లపై వదిలేయరా? మీరు వేరే దేశాలలో, మన దేశంలో పట్టించుకోరేమో కానీ వేరే దేశాల్లో ఇలాంటి ఇల్లీగల్ పనులు అనేటివి చాలా సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు జైలు శిక్షలు కూడా వేస్తారు. ఇక్కడ ఉన్నట్టుగా లాబింగ్, ఇక్కడ ఉన్నట్టుగా డబ్బులు ఇచ్చి బయటికి రావడం అనేది ఉండదు. ఇది ఆలోచించుకోవాలన్నట్టుగా చాలామంది ఇలా బయటి దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాకుండా బయటి దేశాలకు వెళ్ళినా కూడా వీళ్ళకి తగిన జాబులు కూడా కన్సల్టెన్సీలు ఇప్పించడం లేదన్నట్టుగా ఈ మధ్య అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ నందూస్ వాళ్ళు కూడా వీళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్లు ఇప్పిస్తాము, వీళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్లు ఇప్పిస్తామని తీరా అక్కడికి వెళ్ళాక
హెల్త్ కేర్ లాంటివి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో అక్కడున్న కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకు హెల్ప్ చేయడానికి అన్నట్టుగా, ఇలా రెస్టారెంట్‌లో పని చేయడానికి అన్నట్టుగా ఇలా పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు తప్పు చేశారా లేదా అన్నది ఇంకా నిర్ధారించాలి ఫ్రెండ్స్. ఇంకా విచారణ జరుగుతుంది. నేనైతే ఏ కంక్లూజన్ ఇవ్వట్లేదు. బట్ ఇలా మోసపోయే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీస్ గదా! 10 మందికి తెలిసిన వాళ్ళు కదా! మేము మనకు సాయం చేస్తాంలే అని ఎవరిని గుడ్డిగా నమ్మి లక్షలు లక్షలు వాళ్ళకి ఇవ్వద్దు అన్నది ఈ ఇన్సిడెంట్ ద్వారా మరోసారి తెలిసింది. అసలు ఈ నందూస్ వరల్డ్ వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? సోషల్ మీడియాలో కష్టపడి ఎదిగాము, కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చామన్నట్టుగా మాట్లాడుతున్న వీళ్ళు నిజంగానే కష్టపడి వచ్చారంటారా? జనాలను మోసం చేసి వచ్చారంటారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.